ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు తెలుపుతున్నాను. మీరు దేవునిలో ఫలించాలనుకుంటున్నారా? అయితే ఈ మెసేజ్ని ఆఖరి వరకు వినండి. ఇర్మియా 17:10 చదవండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, ఆంతరంద్రియములను పరీక్షించువాడను. హల్లెలూయా. ప్రియులారా, డాక్టరు మనకు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు అన్నీ పరీక్షిస్తాడు కదా. అలాగే దేవుడు మనలను దీవించేటప్పుడు, ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు అన్నీ పరీక్షిస్తాడు. సామెతలు 4:23 చదవండి. అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఇర్మియా 17:9 చెబుతుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు. ప్రియులారా, ఎప్పుడైతే మన హృదయమును జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మన హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి. 1 కొరింథీ 4:5 చదవండి. సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందని రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ప్రియులారా, మనము దేనికి కూడా తీర్పు తీర్చకూడదు. మన జీవితంలో ఉన్న బలహీనతలు సింక్ హోల్స్ లాంటివి. వీటిని ఎప్పటికప్పుడు జయించాలి. మనలో ఉన్న బలహీనత వల్ల దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాము, మంచి అవకాశాలను కోల్పోతాము, మంచి విలువైన వాటిని జారవిడుచుకుంటాము. బలహీనత వల్ల శాంతి సమాధానాలు ఉండవు. కష్టము, నిట్టూర్పు, నిరుత్సాహము చోటు చేసుకుంటాయి. మంచి ఆరోగ్యము కలిగి ఆత్మీయ స్వస్థత కలిగి ఉండాలి. దేవుని ముందు మనము ఏమై ఉన్నామో అనేటటువంటి పరిశీలన కలిగి ఉండాలి. దేవునికి సన్నిహితంగా మనము జీవించాలి. దేవుణ్ణి కలిగి ఉండాలి. ఆత్మీయంగా బలపడాలి. దేవుని వాక్యముతో మనము సన్నిహిత సంబంధము కలిగి వెలుగులాగా జీవించాలి. దేవుని వాక్యములో బలపడాలి. విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము విశ్వాసమును కోల్పోకూడదు. మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవన్నీ మనము కలిగి దేవునిలో సన్నిహితంగా ఉండి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను అత్యధికముగా దీవిస్తాడు, ఫలింపచేస్తాడు. ఇటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. ప్రియులారా, దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచె వేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి యేసు ప్రభు యొక్క పునరుత్థాన ఆశీర్వాదము, క్షేమము దయచేయునుగాక. ప్రియులారా, ఈ వీడియోను చివరి వరకు ఇప్పుడు చూశారు కదా. ఇప్పుడు మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. షేర్ చేయడం వల్ల ఈ సందేశం అనేక మందికి అందించిన వారు అవుతారు. మీరు తొలిసారిగా ఈ ఛానల్ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ను కూడా చేయడం వల్ల నేను ఇంకా మీకు మెరుగుగా సేవ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.